హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌డి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి సీజన్ 10 థర్డ్ వీడియో ఎం ప్యాటర్న్. మీరు చాలా మంది వినుంటారు. మార్కెట్‌లో ఎం ప్యాటర్న్ అనేది ఉంటది. డబ్ల్యూ ప్యాటర్న్ ఉంటది. షార్టెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంటది. ఎక్స్టెండెడ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంటది. ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ ఉంటది. షార్టెడ్ ఎం ప్యాటర్న్ ఉంటది. చాలా సార్లు మీరు ఈ వర్డ్స్ అనేవి మార్కెట్‌లో విని ఉంటారు. బట్ ఇవి ఎలా యూజ్ చేస్తారో మీలో చాలా మందికి తెలియదు. ఆల్రెడీ నేను మన సీజన్ 10 ప్లేలిస్ట్‌లో అప్డేట్ చేశాను. షార్టెడ్ ఎం ప్యాటర్న్, షార్టెడ్ డబుల్ ప్యాటర్న్ అండ్ ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్. ఫస్ట్, సెకండ్ పార్ట్ 2 అప్లోడ్ అయిపోయాయి. అండ్ మనం టుడే థర్డ్ పార్ట్ అనేది మాట్లాడుతున్నాము ఎం ప్యాటర్న్. అండ్ ఎం ప్యాటర్న్ డ్రా ఎలా చేయాలి అండ్ ఆ లెవెల్ ని బ్రేక్ అంటే నెక్ లైన్ ఉంటది. ఆ నెక్ లైన్ లెవెల్ ని బ్రేక్ చేస్తే, ఆ బ్రేక్అవుట్ ని బ్రేక్ చేస్తే అది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లాగా ఎలా మారుతది, డిమాండ్ సప్లై లాగా జోన్ లో ఎలా చేంజ్ అవుతది అనేది ఇవాళటి టాపిక్ లో మీకు నేను నేర్పియబోతున్నానండి. ఈ వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, బట్ మీరు చూడాలి. కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ ఈ వీడియోని కొంచెం బ్యాక్ తీసుకువెళ్ళండి. మళ్ళీ ఈ వీడియోని మీరు చూడండి. ఓకే. అండ్ దీనికి తగిన పీడిఎఫ్స్ నా దగ్గర ఉన్నాయి. పీడిఎఫ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు పీడిఎఫ్స్ తీసుకోండి, రిఫర్ చేయండి, నేర్చుకోండి. దాని తర్వాత ట్రేడ్ చేయండి. వితౌట్ లెర్నింగ్ ట్రేడ్ చేయకండి. ఓకే. బేసిక్ లెర్నింగ్ అయినా చేయండి, మార్కెట్ లో ట్రేడ్ చేయండి. మీరు కనుక మార్కెట్ లో పర్ఫెక్ట్ అయ్యి మేము ట్రేడ్ చేయాలి అనుకుంటుంటే నా దగ్గర సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్క సీజన్ చూడండి. సీజన్ 1, సీజన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 సీజన్స్ కంప్లీట్ గా చూడండి. ఇంకా 5 సీజన్స్ ఉన్నాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అవి కంప్లీట్ చేయడానికి చూస్తాను. బట్ పర్ఫెక్ట్ అవ్వండి. ఏదైనా టాపిక్ లో, ఏదైనా దాంట్లో పర్ఫెక్ట్ అయిపోండి. ఓకే. సి స్టార్ట్ చేద్దాం మనం. ఓకే. ఎం ప్యాటర్న్ అంటే ఏంటి? సింపుల్ ఒక హై వెళ్తది మార్కెట్ లో, మళ్ళీ ఇంకో హై వెళ్తది. దాని తర్వాత ఈ లో లెవెల్ అంటే ఈ నెక్ లైన్ లెవెల్ ని బ్రేక్ చేస్తే మార్కెట్ లో ఫాల్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎం ప్యాటర్న్ ఎవ్రీ టైం ఇలాగే ఉండొచ్చా అంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఎం ప్యాటర్న్స్. లైక్ ఇది వచ్చేసి ఒకటి అనుకోండి. ఇది కూడా ఒక ఎం ప్యాటర్న్, లైట్లీ చిన్నగా ఉంటది. ఓకే. ఇది కూడా ఒక ఎం ప్యాటర్న్. ఓకే. అండ్ స్లైట్లీ ఈ సైడ్ కూడా ఉండదు. ఇలా మల్టిపుల్ ఎం ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఇది ఎలా అయినా ఉండనివ్వండి, మనకు జోన్ టు జోన్, బ్రేక్ డౌన్ జోన్ టు బ్రేక్ డౌన్ జోన్, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జోన్ టు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జోన్ అనేది కనెక్ట్ అవ్వాలి. అండ్ ఎప్పుడు ఇక్కడ చూడండి, ఎం ప్యాటర్న్ అయితే ఇలా ఉంటది. ఓకే. ఇక్కడ ఇక్కడ డిమాండ్ ఉంటది, ఇక్కడ డిమాండ్ ఉంటది, ఇక్కడ సప్లై ఉంటది. సప్లై ఎందుకు ఉంటది అంటే ప్రీవియస్ టర్మ్ ఇదే పాయింట్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ లో ఫాల్ అనేది జరిగింది కాబట్టి ఇట్స్ ఏ సప్లై పాయింట్. ఇట్స్ ఏ సప్లై పాయింట్ కి వెళ్ళి సప్లై దొరికింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్ ని, డిమాండ్ లెవెల్ ని రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే, ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే డిమాండ్ అనేది మళ్ళీ ఇలా సప్లై లాగా మారిపోతుంది. అంటే ఇట్స్ ఏ కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్. అండ్ ఈ పాయింట్ దగ్గర మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది కూడా వస్తుంది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మార్కెట్ బయ్యింగ్ సైడ్ కి వెళ్ళి సెల్లింగ్ సైడ్ వైపు మార్కెట్ మూవ్మెంట్ అనేది, ట్రెండ్ కాదు, మూవ్మెంట్ అనేది చేంజ్ చేసింది కాబట్టి ఇట్స్ ఏ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. అలాగే ఒక లో ఫామ్ చేసి మళ్ళీ ఆ లోని బ్రేక్ చేస్తుంటే మనకు ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది అండి. ఓకేనా. ఇప్పుడు నేను ఇన్ని మాటలు అంటున్నాను కదా, ఎప్పుడైనా మీరు నేను తీసుకున్న ట్రేడ్స్ చూసారా? చూడాలి అంటే మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో వెళ్ళండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. క్లిక్ చేయండి, మీరు చూడండి. ఓకే. ఇప్పుడు ఇది నిన్నటి ట్రేడ్. ఓకే. 90 పాయింట్స్ ప్రాఫిట్, 39 పాయింట్స్ ప్రాఫిట్, 26 పాయింట్ ప్రాఫిట్, 135 పాయింట్ ప్రాఫిట్, 95 పాయింట్స్ ప్రాఫిట్. నేను డైలీ 5 ట్రేడ్స్ తీసుకుంటాను మినిమం.
ఒక 3 తీసుకుంటాను. మాక్సిమం ఒక 5 ట్రేడ్స్ తీసుకుంటాను. బట్ ప్రతి దాంట్లో ప్రాఫిట్ చేస్తారు. ఓకే. ఈ 5 ట్రేడ్స్. ఈ జూన్ నెలలో మాట్లాడుతున్నాను. ఓకే. అండ్ క్రిప్టో కరెన్సీ గోల్డ్ కూడా తీసుకుంటాను. అవి కూడా నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇక్కడ 65 పాయింట్ లాస్. ఒక్క లాస్. మళ్ళీ 13 పాయింట్స్ ప్రాఫిట్, 115 పాయింట్స్ ప్రాఫిట్, 130 పాయింట్స్ ప్రాఫిట్, 80 పాయింట్స్ ప్రాఫిట్. ఓకే. ఒక్క లాస్ వచ్చింది. ఇప్పుడు 115 పాయింట్స్ ప్రాఫిట్, 100 పాయింట్స్ ప్రాఫిట్, 210 పాయింట్స్ 210 ప్రాఫిట్, 110 పాయింట్స్ ప్రాఫిట్. మీరు ఒక్కటే లాస్ చూసారు ఇక్కడ. ఓకే. అండ్ 108 పాయింట్స్ ప్రాఫిట్. ఇది జూన్ 2. 125 పాయింట్ ప్రాఫిట్, 68 పాయింట్ ప్రాఫిట్, 130 పాయింట్ ప్రాఫిట్. ఇక్కడ 30 పాయింట్స్ ప్రాఫిట్. ఇక్కడ 110 పాయింట్స్ ప్రాఫిట్. ఓకే. మళ్ళీ 79 ప్రాఫిట్. ఓకే. మీరు ఒక్క లాస్ చూసారు. ఇవన్నీ ప్రాఫిట్స్. ఓకే. అండ్ ఇక్కడ చూడండి 390 పాయింట్స్ ప్రాఫిట్, 80 పాయింట్స్ ప్రాఫిట్. అండ్ అంతే. సో ఈ మొత్తం జూన్ లో 5 డేస్ ట్రేడింగ్ సెషన్. జూన్ 1, 2, 3, 4, 5. 5 డేస్ లో మీరు ఎన్ని లాస్ చూసారు? ఒక్క లాస్ చూసారు. అది కూడా 65 పాయింట్స్ ఓన్లీ. మిగతావన్నీ 32 ట్రేడ్స్ మీరు కంప్లీట్ గా ప్రాఫిట్ చూసారు కదా. సో దీనికి రీజన్ ఏంటి అంటే ప్రాపర్ గా మార్కెట్ గురించి తెలిసి ఉండాలి. మార్కెట్ ని చూడంగానే మార్కెట్ స్ట్రక్చర్ అనేది మనకు తెలియాలి. మార్కెట్ చూడంగానే అర్థం అవుతుంది ట్రేడ్ తీసుకోవాలి. అది అర్థం కాలేదు అంటే వదిలేయాలి. సో చాలా మంది ఏం చేస్తారు అంటే ఇటువంటి పాయింట్స్ లో చాలా మంది ఏం చేస్తారు అంటే మార్కెట్ ఒక పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకుంటుందని ట్రేడ్ చేస్తారు. నేను అలా కాదు. ఆ సపోర్ట్ పాయింట్ దగ్గర మళ్ళీ ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉందా, నో ఆర్డర్ బ్లాక్ ఉందా, ఇన్వాలిడ్ అయిందా, వ్యాలిడ్ అయిందా, ఇంప్రాపర్ అయిందా, ఏదో ఫస్ట్ చూసుకుంటాను. దాని తర్వాత ట్రేడ్ తీసుకోవాలో లేదో డిసిజన్ తర్వాత. ఫస్ట్ అక్కడ క్యాండిల్ ఫామ్ అయిందా లేదా. వితౌట్ క్యాండిల్ ఫార్మేషన్ మనం మార్కెట్ లో ట్రేడ్ తీసుకుంటే బొక్క పడుతుంది. మీరు ఎంత క్యాపిటల్ తీసుకొచ్చినా అది వైపౌట్ అయిపోతుంది. అండ్ చాలా మంది మార్కెట్ లో ఎమోషనల్ ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. ఎమోషనల్ ట్రేడింగ్ అంటే ఎమోషనల్ కాదండి. ఆ ట్రేడింగ్ ని అలా చెప్తారు, ఎమోషనల్ అంటారు. బ్రదర్ ఇట్లా రెడ్ వెళ్తుంటే నేను వెళ్ళిపోయాను, ఇట్లా గ్రీన్ వెళ్తుంటే వెళ్ళిపోయాను అని. సింపుల్ గా ఒక సజెషన్ మీకు ఇవ్వాలా నేను. ఎవరైనా పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నారు, దాని తర్వాత ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, పుట్టు వాళ్ళకు భయం. ఎవరైనా కాల్ ట్రేడ్ తీసుకున్నారు, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, కాల్ వాళ్ళకు భయం. వాళ్ళు క్యాండిల్ ని చూసి భయపడతారు కానీ మార్కెట్ మూవ్మెంట్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి అది చాలా మందికి తెలియదు. మార్కెట్ ఫాలో అవుతుంటే కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మార్కెట్ ర్యాలీలో కూడా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో మనం ఆ స్ట్రక్చర్ మీద, ఆ ట్రెండ్ మీద, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మీద, ఇండైరెక్ట్స్ మీద, ట్రెండ్ లైన్స్ మీద, ఈఎంఏ పైన, లేకపోతే ప్యాటర్న్స్ పైన, లేకపోతే దేని మీదైనా మనం బిలీవ్ చేసి ట్రేడ్ చేయాలి కానీ క్యాండిల్స్ తో మన ఎమోషన్స్ ని చేంజ్ అయ్యేటట్టు చేసుకోవద్దండి. ఓకే. సో ఇప్పుడు మనము ఎం ప్యాటర్న్ అనేది చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ హై పాయింట్, మళ్ళీ ఇంకో హై పాయింట్ వచ్చింది, లో లెవెల్ అనేది బ్రేక్ చేసింది. ఓకే. అండ్ ఇక్కడ ఒక హై పాయింట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక హై పాయింట్ వచ్చింది. ఈ లో లెవెల్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. అంటే ఇక్కడ ఎట్లా, ఇట్స్ ఏ సప్లై, ఇట్స్ ఏ సప్లై. ఓకేనా అండి, ఇట్స్ ఏ సప్లై. ఓకే. అండ్ ఇక్కడ ఏముంది, డిమాండ్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనకు బయింగ్ వచ్చింది కాబట్టి. దాని తర్వాత ఆ సప్లై అనేది ఈ లెవెల్ దగ్గర కంటిన్యూ అయింది. కనిపించిందా? దట్స్ వై మార్కెట్ లో సెల్లింగ్ కంటిన్యూషన్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హై, మళ్ళీ ఇక్కడ ఇంకో హై, ఈ రెడ్ కలర్ క్యాండిల్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. ఇక్కడ మనకి ఏముందండి, ఇట్స్ ఏ సప్లై, ఇట్స్ ఏ సప్లై, ఇట్స్ ఏ సప్లై. ఇక్కడ ఏముందండి, డిమాండ్. ఎప్పుడైనా ఈ నెక్ లైన్ లెవెల్ ని బ్రేక్ చేస్తే మీరు ఇమీడియట్ గా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్. ఇది దీని గురించి వేరే వీడియోలో నేను చెప్తాను. ఓకే. సో ఇక్కడ సైడ్ వేస్ ఉంది.
ఇక్కడ ఉంది కానీ లెవెల్ అనేది ఇక్కడ చాలా దూరం ఉంది. బట్ ఇది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇక్కడ డబల్ ఉన్నాయి, మనకు సింగిల్ కావాలి. ఓకే, సింగిల్ సింగిల్ లెవెల్ కావాలి. ఇది వచ్చేసి షార్టెడ్ ఎం ప్యాటర్న్. షార్టెడ్ ఎం ప్యాటర్న్ అంటే దీని గురించి కూడా నేను వీడియో చేస్తాను. దిస్ ఈస్ వాట్ కాల్డ్ షార్టెడ్ ఎం ప్యాటర్న్. సేమ్ దీంట్లో కూడా డిమాండ్ అండ్ సప్లై అనేది ఉంటది. సో ఎం ప్యాటర్న్ ఎప్పుడు క్రియేట్ చేసినా మన దగ్గర ట్రేడ్ తీసుకునే ముందు దాని అనాలిసిస్ అనేది ఉండాలి. ఇక్కడ కూడా ఎం ప్యాటర్న్ ఉంది, సేమ్ టు సేమ్. సప్లై సప్లై, డిమాండ్ సప్లై. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయండి, నేను ఇన్ని ప్రూఫ్ చూపిస్తున్నాను కదా. ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనుకుందాం, ఇది వచ్చేసి క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. ఓకే, మీరు ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ క్రియేట్ అయింది. ఓకే, ఆ లెవెల్ ని బ్రేక్ చేసింది, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, దాని తర్వాత ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ ఎం ప్యాటర్న్. ఇట్స్ ఏ ఎం ప్యాటర్న్. లెవెల్ బ్రేక్ చేసింది, స్ట్రక్చర్ కంటిన్యూ చేసింది. ఇట్స్ ఏ ఎం ప్యాటర్న్. లెవెల్ బ్రేక్ చేసింది, అక్కడ ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ అయింది. సో ఇది క్రిప్టో కరెన్సీ కదా. ఇప్పుడు గోల్డ్ చూద్దాం. మన అనాలిసిస్ అనేది ప్రతి పాయింట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఎం ప్యాటర్న్ ఉంది, లెవెల్ బ్రేక్ చేసింది, సెల్లింగ్ కంటిన్యూ. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి లెవెల్ పెద్దగా ఉంది, సో ఇది తీసుకోవద్దు మనము. అండ్ ఇలా చూసుకుంటే మనం, ఇది వచ్చేసి షార్టెడ్ ఎం ప్యాటర్న్. సో ఇక్కడ చాలా రేర్ ఉంది. ఎక్కడ అంత గోల్డ్ లో అంత ఇంపార్టెన్స్ అనేవి లేవు, ఎప్పుడో ఒక్కసారి ఫామ్ అవుతున్నాయి. సో నేను నేర్పించే అనాలిసిస్ మీకు ప్రతి మార్కెట్ లో, ఇంక్లూడింగ్ బయటి మార్కెట్స్ కూడా మీకు హెల్ప్ అవుతుందండి. ఓకేనా, సో నేను మీ అందరికి చెప్పే విషయం ఒకటే, నేర్చుకుందాం, దాని తర్వాత ట్రేడ్ చేద్దాం. ట్రేడ్ అయినాక, లాస్ అయినాక రియలైజ్ అయ్యి నేర్చుకోవడం కన్నా ఫస్ట్ నేర్చుకొని క్యాపిటల్ ని సేవ్ చేసుకోవడం బెస్ట్. దిస్ ఇస్ మై సజెషన్ అండి. సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.